have called is switched off. Try again later. आपने जिस नंबर को कॉल ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో మీకే కాదు నాకు కూడా తెలియదు. కానీ ఈ కథకి దీని వెనక ఉన్న కథనానికి నేనే సాక్షి. కిరణం తూర్పు సాక్షి బుగబుగ పొంగే లావకి భూమే సాక్షి జల జల పారే ఏరుకి సంద్రం ఓ సాక్షి ఘన ఘన ఉరిమితే మేఘం నింగే సాక్షి ప్రణయం వేళ సమయం సాక్షి సమరం అయితే మరణం సాక్షి చెడుపై గెలిచే గెలుపే సాక్షి మనలో మనకే మనసే సాక్షి యుద్ధమురా పామును చంపుట సాక్షి బతుకుకు చావుకు జరిగే పోరే సాక్షి తెలివితో బలమును గెలవడమేగా సాక్షి అహముతో పతనము జరగడమేగా సాక్షి నిజముకు నీడే అవదా సాక్షి మంచికి రుజువే అవదా సాక్షి విజయం వెనుక ఓటమి సాక్షి కాలం నడిపే కథలే సాక్షి సహజమురా మనం టికెట్ ఇవ్వలేదని రెబల్గా పోటీ చేయడానికి రెడీ అయిపోయాడు. నువ్వు ఒకసారి మాట్లాడితే విషయమేంట్రా మూర్తి? అయ్యా, పార్టీ కోసం ఇన్నాళ్ళు చాలా కష్టపడ్డాను, అయినా గుర్తింపు లేదు. పార్టీలో గుర్తింపు లేనప్పుడు ఎందుకు ఇంకా ఆ పార్టీలో ఉండటం? అందుకే నా బలం ఏంటో పార్టీకి చూపిస్తాను. పార్టీకి నీ బలం చూపించడంలో తప్పు లేదు, కానీ పార్టీ నుంచి బయటికెళ్ళి నీ బలం చూపిస్తానంటున్నావే, అదే తప్పు. వద్దురా మూర్తి, ఇక్కడితో వదిలే, లేదంటే నా బలం ఏంటో నీకు చూపించాల్సి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
హోమ్ మినిస్టర్కి ఫోన్ కలుపు. సార్ పెద్ద ఆయన ఫోన్ చేస్తున్నారు. అయ్యా నమస్కారం. మునుస్వామి, నీ గంజాయి వాసన నా వరకు వచ్చింది. అది ప్రజలకు ఎలకుండా చూసుకో. అయ్యా మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నా మనిషి. అది తప్పంటే నన్నే తప్పన్నట్టు. అయ్యా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మునుస్వామి, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇది ఇంకొకసారి జరిగితే పదవితో పాటు పార్టీ కూడా వదలాల్సి వస్తుంది. శర్మ, సార్ మనం పొందే ఆనందాన్ని నలుగురికి పంచాలనుకోవడం తప్పెలా అవుతుంది? ఫ్రీగా ఇస్తే అలవాటు చేసామంటారు, డబ్బు తీసుకునిస్తే వ్యాపారం అంటారు. మరెలా? కొన్ని రోజులు ఇదంతా ఆపేసేయండి. సరే సార్. నా బిజినెస్ ఉండాలంటే ఈ పెద్ద ఆయన ఉండకూడదు. నమస్తే అయ్యా. బ్యానర్ బాగుందయ్యా. స్పెషల్గా నేనే చేయించానయ్యా. 70 సంవత్సరాలు నిండిన ముసలోడని ఎవడన్నా ఈజీగా వేసేస్తే బ్యానర్ తీసి నాయుడు గారి నాయకత్వం, నాయుడు గారి నాయకత్వం, నాయుడు గారి నాయకత్వం, నాయుడు గారి నాయకత్వం. నాన్న, హ్యాపీ బర్త్డే నాన్న. అపర్ణ, నీ క్యాబినెట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ మినిస్టర్స్ ఏం చేస్తున్నారో నీకు తెలియకపోతే ఈ పార్టీని ఎలా నడుపుతావు? నాన్న, అది మాట్లాడుకో. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పార్టీకి మహిళా నాయకత్వం అవసరమని నేను దిగిపోయి ఆ పొజిషన్ నీకిచ్చా. కానీ నీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటే పార్టీలో చాలా మంది మహిళలు ఉన్నారు. గుర్తుపెట్టుకో.
ఎలా? అంకుల్, మా నాన్న పద్ధతి నాకు నచ్చట్లా. అరే, నేనింకా చిన్నపిల్లనని అనుకుంటున్నారా? వాడెవడో తప్పు చేస్తే నన్ను తిట్టడం ఏంటి? అయినా నా మీద ఆయనకి ఎందుకంత కోపం? చూడపర్ణ, అది నీ మీద కోపం కాదు, పార్టీ మీద పెద్ద ఆయనకున్న ప్రేమ. వాడెవడో తప్పు చేస్తేనే తిడుతున్నాడంటే అలాంటి తప్పు నువ్వు చేస్తే అందుకే చెప్తున్నాను, తప్పు చేయాలనే ఆలోచనే రానీయకు. వస్తే అది నాన్న దాకా వెళ్ళనీయకు. ఆయన దాకా వెళ్ళాలంటే ఎవరో ఒకరు వెళ్ళి చెప్పాలి కదా. అంత ధైర్యం ఎవరికుంటుంది? చెక్మేట్. యు విన్. యాజ్ ఆల్వేస్. సార్, నేను పాడేరులో ఉన్న ఉమెన్స్ వెల్ఫేర్ హోమ్కి వార్డెన్గా పనిచేస్తున్నాను. ఆ వెల్ఫేర్ హోమ్ పక్కన 50 ఎకరాల అసైన్ ల్యాండ్ ఉంది. అక్కడ అపర్ణాదేవి గారు సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ కోసం ఈ ల్యాండ్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. అపర్ణాదేవికి భయపడి ఈ అన్యాయాన్ని రాయడానికి ఏ పేపర్ వాళ్ళు ముందుకు రావడం లేదు. మీరే నాకు న్యాయం జరిగేలా చూడాలి. అమ్మా, నా పేపర్ సర్క్యులేషన్ గురించి మీకు తెలియంది కాదు. అయినా మీకు మంచి జరుగుతుందనిపిస్తే నా పేపర్లో మీ ఆర్టికల్ రాస్తాను. డీటెయిల్స్ అన్ని స్టడీ చేసి ఆర్టికల్ రెడీ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మంచిది. లోపలికి రావా? అమ్మో, వెళ్ళు. ఆ న్యూస్ కవర్ చేయమని నేను ఆల్రెడీ చెప్పేశాను. నేను వస్తున్నాను సార్. నానా, లంచ్ తీసుకొచ్చా, తినేయండి. నేను ఆఫీస్కి వెళ్తున్నా. రే, ఇవి తీసి కొంచెం లోపల పెట్టు. అదేనండి, నేను బయలుదేరుతున్నాను. ఓకే. ఆ ఫైల్ జాగ్రత్తరా. పద వెళ్దాం. ఏంటి మీ నాన్న ఏదో గెలుగుతున్నట్టున్నాడు? పదరా. ఎవర్రా? అర్థమైందిరా, నా పన్నం చేసుకోమంటున్నావు అంతే కదా. ఓకే, కూల్, హ్యాపీగా ఉండు.
ఇలాంటి అవకాశం మనకు రాదెందుకో. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. మార్నింగ్ బ్రో. మార్నింగ్ బ్రో. ఏంటి మెసేజ్ చేయలేదు? హాయ్ సార్. చూడలేదా? సార్ మీ కాఫీ మేడం టేబుల్ మీద పెట్టా. అంటే మేడం చెప్పారు, నేను చేశాను అంతే, నాకేం సంబంధం లేదు. సార్ మేడమే అనుకుంటా. ఎస్ మ్యామ్. Come to my chamber. కమింగ్. పని చూసుకోరా. మే కమిన్ మ్యామ్. యా కమ్ కమ్. అర్జున్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? డోంట్ కాల్ మీ మ్యామ్, కాల్ మీ లాస్యా. సిట్, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. హ్యావ్ ఇట్. అర్జున్, ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేద్దామా? హరి హరి, వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఓకే? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏం జరుగుతుందంట? లోపల ఏం జరుగుతుందా? నాకేం తెలుసు సార్. మా హస్బెండ్ ఎలాగో నన్ను అర్థం చేసుకోవట్లేదు. అట్లీస్ట్ నువ్వైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. నేను చెప్పాల్సింది చెప్పా. రెస్ట్ ఇట్స్ అప్ టు యూ. రేయ్, నీకెందుకు రాదంతా, నేను చేస్తాను కదా. ఎప్పుడు నువ్వే చేస్తావు కదా నాన్న. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను తీసుకొస్తా. మీ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ సీన్ నేను చూడలేకపోతున్నాను, కానీ నాకు దోశ వేసిస్తే నేను తినేసి బయలుదేరతా. ఇంకో దోశ కావాలని డైరెక్ట్గా అడగొచ్చు కదరా. ఎరా, పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఫస్ట్ తినండి నాన్న. పోనీ నువ్వెవరినైనా ఇష్టపడితే చెప్పరా, నేనే వెళ్ళి మాట్లాడతాను. అయితే రేపు మీరు డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వచ్చేయండి అంకుల్. ఒకేసారి ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు. రే అర్జున్, ఏంటి నిజమేనా? నాన్న, వాడు అలాగే ఏదోటి వాగుతూ ఉంటాడు. మీకు చెప్పకుండా ఎందుకుంటాను చెప్పండి. ముందు మీరు తొందరగా తినేసి పడుకోండి. రేయ్ పదరా. హలో. నమస్తే గోపాలకృష్ణ గారు, మీ ఆర్టికల్ చాలా బాగుంది. సీఎం అపర్ణాదేవి గారే స్వయంగా ఫోన్ చేసి చెప్తున్నారంటే ఖచ్చితంగా నా ఆర్టికల్ బాగున్నట్టే. కానీ సార్, చేతుల్లో పేపర్ పట్టుకున్న ప్రతి వాడు లీడర్ కాలేడు.
నేను అదే చెప్తున్నానండి. చేతిలో పేపర్ ఉన్న ప్రతి వాళ్ళు లీడర్ కాలేరు. మంచిది సార్. మీలాంటి లీడర్ని కాపాడుకోవడం మా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. నేనిక అదే పనిలో ఉంటా. ఏంటి బెదిరిస్తున్నారా? ముందు విషయం పెద్ద ఆయనకి తెలియకుండా చూసుకోండి. వాటెవడో నా గురించి ఆర్టికల్ రాస్తుంటే మీరంతా అసలు ఏం చేస్తున్నారు? మీరు కంగారు పడకండి మేడం, వాడి సంగతి నేను చూసుకుంటాను. అవుట్. ఈ ఒక్క పాయింట్ చాలు, మన బిజినెస్ని పెద్ద ఆయన కూడా ఏం చేయలేడు. అర్జున్, ఏం డిసైడ్ చేసావు? లాస్య, అది 1 సెకండ్. సారీ మ్యామ్, చెప్పండి. అది అర్జున్, ఒకసారి నా గురించి కూడా ప్లీజ్ చెప్పరా. రే ఏంట్రా లేట్? మన స్పాట్కి వెళ్దాం అనుకున్నాం కదా ఈరోజు. ఎక్కడున్నావు? వస్తున్నా, ఫోన్ పెట్టి. నన్ను పెట్టేమని ఈడు పెట్టేస్తున్నాడు ఏంటి? మ్యామ్, ఐ మీన్ లాస్య, సారీ, నాకు కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉంది. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. అర్జున్, అర్జున్, అర్జున్! రే, ఆ మేనేజర్ రూమ్లో అంతసేపు ఏం చేస్తున్నారా నువ్వు? ఎందుకురా ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు? నేను ఎప్పుడైనా అఫైర్స్ గురించి అడిగానా? అఫైర్సా? కరెంట్ అఫైర్స్ తప్ప నా లైఫ్లో ఏ అఫైర్స్ లేకుండా చేసావు కదరా నువ్వు. నేనేం చేశాను రా? ఏం చేసావా? మేఘనా, నీకు సర్ప్రైజ్. ఏంటది? ఐ లవ్ యూ టు అర్జున్. అంటే మేఘనా స్పెల్లింగ్ కరెక్ట్ కాదని. రే, లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, నాలాంటోడు ఈరోజు 2 బీర్లు ఎక్స్ట్రా తాగుతున్నాడంటే దానికి కారణం నీలాంటి ఫ్రెండ్సేరా. ఏడ్చావులే, పద వెళ్దాం. రే, అక్కడ చూసావా? ఏదో అయినట్టుంది, చూద్దాం. తిప్పు. బాస్, ఏమైంది? ఎవర్రా మీరు? డ్రైవింగ్ చేస్తుంటే రోడ్డుకి అడ్డుకొచ్చారు. తప్పకుండా తప్పకుండా అంతే. అసలు హ్యాండ్ లేదురా. నువ్వు వెళ్ళేది రాంగ్ రూట్ అని అర్థం అవుతుందా నీకు? అవునా? సిస్టర్ తెలిస్తే ఫీల్ అవుతుంది. అర్జెంటుగా టర్న్ చేయాలి. తప్పకుండా మాస్టర్. చాలా ఉంది కానీ నీ దగ్గర. ఎన్నేసావు చెప్పమ్మా. ఒక 5 వేసి ఉంటావులే.
సిగ్గుపడుతున్నాడు రైడు. బ్రో, ఈ కండిషన్లో మీరు డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు. నా బైక్ మీద రండి, నేను డ్రాప్ చేస్తా. లేకపోతే అడ్రస్ చెప్పండి, క్యాబ్ బుక్ చేస్తా. నా పాడి నేను బైక్ మీద వెళ్తుంటే నా బైక్ అడ్డొచ్చిందే కాకుండా నాకు సజెస్ట్ ఇస్తారా? సజెషన్స్ ఐ గివ్ పోలీస్ ఎఫ్ఐఆర్. రే, వీడు మాట వినేటట్లేడురా. చేసుకో. హలో, పోలీస్ స్టేషన్. ఎక్కడున్నాయన? ఏడాడు మనకెందుకు? సిఐ సార్ని కలవాలి. లోపలికి వెళ్ళండమ్మా. ఏయ్, మన బయట పంపించు. సరే సార్. ఓయ్, బయటికి రా. వస్తున్నా సార్. మీడియా వాళ్ళు అయ్యుండి ఏం పనులమ్మా? మీ ఛానల్లో మీరే న్యూస్ అయితే చండాలంగా ఉంటుంది. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? తాగున్నామని తెలుసు కదా, అన్నీ మూసుకుని ఇంటికి వెళ్లకుండా పోలీసులతో గొడవ ఎందుకు? నేనెందుకు గొడవ పెట్టుకుంటాను? ఆయన కంప్లైంట్ ఇచ్చి ఉండలేసి నంతరితో ఏంటి? కంప్లైంట్ ఇచ్చాడా? ఎందుకు? మనం ఫుల్ గా డ్రింక్ చేసి డ్రైవ్ చేసామని. మనం ఏం చేస్తే వాడికి ఎందుకురా? అసలు ఎవడ్రా వాడు? తెలీదు. తెలియకపోతే తెలుసుకో. హలో, నేత్రా, వాడి నెంబర్ దొరికింది. వస్తున్నా సార్. 5 minutes. మొబైల్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టు. పెట్టేసా. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? లిఫ్ట్ చేశాడు. మాట్లాడు. హలో హలో హలో, ఇప్పుడు చెప్పు, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నాకు కొంచెం టైం కావాలి మ్యామ్. నో, నాకు ఇప్పుడే ఇక్కడే తెలియాలి. జస్ట్ సే yes or no. నీ ప్రాబ్లం ఏంటే? నువ్వే నా ప్రాబ్లం. మీరే మీకు ప్రాబ్లం. ఎందుకంటే మీకేం కావాలో మీకే క్లారిటీ లేదు. నాకు అర్థం కాదు. ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే తన హస్బెండ్తో కదా షేర్ చేసుకోవాలి. అదొదిలేసి కనిపించిన ప్రతి ఎదవతో షేర్ చేసుకుంటారు. నీ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకో, కుదరకపోతే బ్రేకప్ చేసుకో. అదొదిలేసి ఇంట్లో ఒకడు ఆఫీస్లో ఒకడిని మెయింటైన్ చేస్తే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. టెన్ ఇయర్స్గా నీ హస్బెండ్ అర్థం చేసుకోలేని నీ ఫీలింగ్స్ 2 daysలో వేరే వాడు ఎలా అర్థం చేసుకుంటాడు? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ క్విట్. గుడ్ బై. హలో, ఏమో ఏమో ఊహలేవో
కోరికలే కుంచెలాగా రాసే గీతికలే అంచు తెలియని గగనమై పయనించుతున్నది హృదయమే మన తోటి మనకే పడదు అని పరువాన దేనికి గొడవలిలా ఇన్నాళ్ళు నాతో ఉన్నమది ఇక ఉండనన్నదిగా ఏమో ఏమో ఊహలేవో ఉప్పెనల్లే ముంచుతున్నవి ఎదనే ఏమో ఏమో ఆకాశమే ఆనందమై అల్లుకున్నది మదిరే కొత్త కలకనమంటూ నన్ను నన్ను కోరుతుంది నిదరోతూ కొత్త దారి సాగమంటూ పాదమిలా వేడుకుంది పదమంటూ ఓ రింగిలేని చుక్కలేమిటో మన్నులేని మొక్కలేమిటో అంతులేని వింతలు నేల పాల పుంతలు కలిసే ఈ దారిలో అద్దము హత్తు మీరుతున్నదిలే అబద్ధమాడి నిన్ను చూపుతున్నదే కాలాన్ని నువ్వు వచ్చేదాకా ఆగమందిలే ఓ ప్రేమ కథ మొదలైంది ప్రాణమల్లె మారిపోయి వరమైంది జన్మ జత చేరుకుంది మంత్రమేసినట్టు తన వశమైంది ఓ ఇష్టం ఎంత చిత్రమైనది ఈ చిత్రాలెన్నో చేస్తూ ఉంటది ఇక్కడున్న కళ్ళకి అక్కడున్న కలలకు మూడేసి మురిపిస్తుంది నీరాకతోటి చేతి రేఖలే నీ పేరులా కనిపిస్తూ ఇక కాలమంతా కానుకై స్వాగతాలు చెబుతున్నది ఏమో ఏమో ఊహలేవో ఉప్పెనల్లే ముంచుతున్నవి ఎదనే ఏమైంది వీడికి? నేత్ర చెప్పమ్మా. అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మీ దగ్గరే ఉన్నాడేమో అని చేశా అంకుల్. లేడమ్మా, నేనేదో చిన్న పని నుండి నాయుడు గారి దగ్గరికి వచ్చాను. సార్ పెద్ద అని పిలుస్తున్నారు. అమ్మా నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే ఓకే సరే అంకుల్.
అన్నా ఒకటివ్వు. ఏంటి ఏం కావాలి? నో మనీ. ఇది మొన్న అక్కడ తీసుకున్న స్థలం సంబంధించినవి. ఇది ఇవాళ రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన పేపర్స్ అనమాట. రిజిస్ట్రేషన్ దానికి సంబంధించినవి ఇవన్నీ. అయ్యా నమస్తే. నమస్తే గోపాలకృష్ణ గారు, కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? పర్వాలేదు, చెప్పండి. ఇది మీకు తెలియంది కాదు, మీ అమ్మాయి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆర్టికల్ చూశా. మీరు ఫైల్ ఇచ్చారు కదా, చూసి కబర్ పెడతా. సరే సార్, ఉంటాను. మంచిది. నేత్ర కాల్ లిస్ట్లో గోపాలకృష్ణ నెంబర్ ఉంది. ఎందుకైనా మంచిది వాన్ కూడా లేపేద్దాం. పెద్ద ఆయనతో మీటింగ్ అవ్వగానే నేను కూడా. వీడు పెద్ద ఆయనకి విషయం చెప్పేసాడు అనుకుంటా. భరణి, అమ్మాయిని రమ్మని చెప్పు. ఇప్పుడు నువ్వు ఫోకస్ చేయాల్సింది నీ కూతురు మీద కాదు, ఆ హోమ్ మినిస్టర్ పైన. అంటే నువ్వు చెప్పవయ్యా. సార్, మీరు చెప్పిన ఆ మునుస్వామి గంజా వ్యాపారం ఆపట్లేదు సార్. అరకు బేస్ చేసుకుని దందా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ రూట్ మ్యాప్ ఈ ఫైల్స్లో ఉన్నాయి సార్. మునుస్వామి రాజీనామా లెటరు సాయంత్రం వరకు నా టేబుల్ మీద ఉండాలి. మునుస్వామి రిజైన్ చేశాక పార్టీకి అగేన్స్ట్ గా మాట్లాడితే? వాడు మాట్లాడకూడదంటే ఆ ప్లేస్ లో వచ్చేవాడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంత స్ట్రాంగ్ పర్సన్ మన పార్టీలో అంటే అది నేను చూసుకుంటా. The number you have called is switched off. Please try again later. చెప్పరా. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లీడర్ పేపర్ అధినేత గోపాలకృష్ణ గారు గుర్తు తెలియని వ్యక్తులు లారీతో ఢీకొట్టినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడి. పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్కి తరలింపు. అర్జున్, రే నానెక్కడ్రా? ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారా? నీ గురించి వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ గారు రమ్మన్నారు. పద. అర్జున్ రైట్? ఎస్ మ్యామ్. కమ్ ఇన్. శేఖర్, గోపాలకృష్ణ గారు రిపోర్ట్స్ తీసుకునిరా. ఓకే. మీ ఫాదర్కి హెడ్ ఇంజురీ అయింది అర్జున్. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మేజర్ సర్జరీ చేయాలి, బట్ 5% మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డోంట్ వరీ అర్జున్, విల్ డూ అవర్ బెస్ట్. సర్జరీ కోసం 20 lakhs వరకు ఖర్చు అవుతుంది. 20 lakhs? అండ్ ఫర్దర్గా మెడిసిన్స్ కోసం ఒక 5 lakhs రెడీ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్, ఆర్ ఓకే అనుకుంటే ఇందులో సంతకం పెట్టండి. పెట్టేసి.
శేఖర్ మేడం. సార్ వాళ్ళని క్యాష్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఓకే మేడం. సరే వస్తా మేడం. ఓకే అండి. కార్డు ఇవ్వండి. సార్ బ్యాలెన్స్ అమౌంట్ ఇంకో 2 డేస్లో పే చేయాలి సార్. ఓకే. రే అమౌంట్ ఎక్కడైనా అడ్జస్ట్ అవుతుందా? మన వాళ్ళకి చెప్పెట్టాను రా, కొంచెం టైం పట్టేలా ఉంది. హలో వెంకీ, అమౌంట్ అడ్జస్ట్ అయిందా? లేదురా, ఫ్రెండ్ అడిగాను 2 lakhs ఇస్తా అన్నాడు, కానీ 10 రూపాయలు వడ్డీ అంటున్నారా. అరే ఎర్రి, నువ్వు లైన్లో ఉండరా, లైన్లో ఉండు. ఎరా నీ వడ్డీ వ్యాపారం నా దగ్గర మొదలెట్టావా? ఐపీఎల్లో నువ్వు దొబ్బెట్టిన డబ్బులు మొత్తం ఇలా కవర్ చేద్దాం అనుకుంటున్నావా? మనిషి ప్రాణాల మీదకి వచ్చిందని ఫోన్ చేస్తే అది కాదురా, ఫోన్ పెట్టే. ఫోన్ అన్న, నేను గోవింద్ మాట్లాడుతున్నానన్నా. నా వైఫ్కి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఈసారికి వేరే వాళ్ళని పంపించా అన్న. హాస్పిటల్లో జాయిన్ చేసావు కదా, వాళ్ళే చూసుకుంటారులే, నువ్వు రా. అన్న ఏం మాట్లాడుతున్నావు అన్నా? నా వైఫ్ చావు బతుకులో ఉందంటే అలా ఎలా మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు 15 కదా 20 ఇచ్చినా నేను రాను. అది కాదురా నేను చెప్పేది. ఉంటా, మళ్ళీ కాల్ చేయకి, నంబర్ నాది కూడా కాదు. సరే నీ ఇష్టం. అన్నా నువ్వేమనుకోపోతే ఆ పని మేము చేసి పెట్టచ్చా అన్న? వద్దమ్ముడు, మీరు చేసే పని కాదు ఇది. అన్న ఎంత రిస్క్ అయినా పర్లేదన్నా, మేము చేస్తా ఉన్నా, ప్లీజ్ అన్న. ఒక్కసారి దీంట్లోకి వస్తే బయటకు రావడం చాలా కష్టం. అన్న నువ్వు మీ వైఫ్ కోసం వదిలేద్దాం అనుకుంటున్నావు, నేను నా ఫ్రెండ్ కోసం చేద్దాం అనుకుంటున్నా. అన్న ప్లీజ్ అన్న, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అన్న, ఈ ఒక్కసారి హెల్ప్ చేయన్న ప్లీజ్ అన్న. సరే మొబైల్. థ్యాంక్స్ అన్న. ఏంటి గోవిందు మళ్ళీ కాల్ చేసావు? అన్న తమ్ముడు పంపిస్తున్నాను అన్న. తమ్ముడా? వద్దు గోవిందు, ఇది కోట్లతో వ్యాపారం, ఏదైనా తేడా జరిగితే మనం అందరం పోతాం. అన్న మనోడే అన్న, నమ్మొచ్చు. డీటెయిల్స్ ఇచ్చి పంపిస్తున్నా. సరే పంపించు. ఓకే అన్న. ఓకే. అరకు మునుస్వామి టింబర్ డిపో దగ్గరికి వెళ్ళి గోవింద్ పంపించాడని చెప్పు. గుర్తుపెట్టుకో తమ్ముడు, ఒక్కసారి పని ఒప్పుకొని పూర్తి చేయకపోతే విషయం వేరేలా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ నెంబర్కి కాల్ చేయి. అలాగే, థ్యాంక్స్ అన్న, ఉంటాను. టైం 6 అవుతోంది, గోవింద్ మనుషులు ఇంకా రాలేదేంటి? గోవింద్ మనుషులు మీరేనా? అవును సార్. పేరేంటి? అర్జున్. బండిలో ఉన్న సరుకు హోమ్ మినిస్టర్ది కాబట్టి పోలీసులు ఎవరు మిమ్మల్ని ఆపరు. వాళ్ళు చెక్ చేస్తారు కానీ వదిలేస్తారు. అందరూ మనవాళ్ళైతే ప్రాబ్లం ఏముందనుకుంటున్నారా? వెంట్రుక మూడేసి కొండనే లాగేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వస్తే కొండ, పోతే వెంట్రుక. కానీ వస్తే మీకు 20 లక్షలు, పోతే 3 ప్రాణాలు, మీ నాన్నతో సహా. గన్ లేకుండా ఈ దందాన్ని నడపలేరు. ఒరిస్సా బోర్డర్కి వెళ్ళాక గోవింద్కి కాల్ చేయండి, ఏం చేయాలో వాడు చెప్తాడు.
రేయ్ ఆ వెహికల్ వస్తుంది, ఆపండి. ఆప్ చెక్ చేయండి. ఆపండి ఆపండి ఆపండి. లారీలో ఏముందిరా? లోపలేం లేదు సార్. ఒకసారి ఓపెన్ చేయి. ఓకే సార్. సరే. అంతా ఓకే. చెక్ చేసావా? అంతా ఓకే అయితే లేట్ ఏంటి? పంపించేయి. వెళ్ళు వెళ్ళు. రే ఆడేంట్రా అంత బిల్డప్ ఇచ్చి అలా వదిలేశాడు? టైంకి కూడా లేవు. ఈ అమ్మ జీవితం. సరే నేను కాసేపు పడుకుంటా, నువ్వు చూసుకో. సరే పడుకో, నేను చూసుకుంటా. The number you have called is switched off. Please try again later. आपने जिस नंबर ఏమైందిరా? రే ఏమైందిరా? హర హర హరోం హర 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 హరోం హర నడబరా హర హర హరోం హర పదర పద ప్రాణాలను నిలపరా నీ గుండె నీ నుండి వీడిపోతున్నరా నీ మొండి ధైర్యంతో లక్ష్యమింక చేరరా హర హర హరోం హర అసుర గణము అణిచివేయ కదలరా హర హర హరోం హర ఉసురుతున్న చీకట్లను తరమరా నిన్ను విరిగి పడని ఆ మృత్యువు ఎదురవని ఈ నిప్పుల గుండాన్ని నువ్వు దాటుకొని పోరా నిన్ను విరిగి పడని ఆ మృత్యువు ఎదురవని నిప్పుల గుండాన్ని నువ్వు
వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ రూట్ వద్దురా, ఈ రూట్లోనే పోదాం. ఏయ్ తప్పుకో. ఎవరా నువ్వు? వాళ్ళతో మనకి ఎందుకురా, గంట సేపు వెయిట్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోద్ది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అరే ప్లీజ్ రా బాబు, నా మాటిని అలా పక్క తీసా. Rover
రేయ్ ఏమైంది? ఏమైందిరా? రేయ్ ఓకేనా? అందుకేరా ఏది పడితే అది తాకూడదు. నేత్ర ఫోన్ ఆన్ చేసి ఉంటుందా? సార్ ట్రై చేద్దాం. The number you have called is switched off. The number you have called is switched off. Please try again later. आपने जिस नंबर को कॉल किया है वो switched off यानी बंद। సరికేమైపోయిందిరా? నాకు కూడా అదే అర్థం కావడం లేదురా. రే లోపల ఏవో బ్యాగులు ఉన్నాయిరా. అవునరా. నేత్ర అసలు నువ్వు ఈ లారీలోకి ఎలా వచ్చావు? ఈ డెడ్ బాడీస్ ఏంటి? తెలీదు. నేత్ర కొంచెం గుర్తు తెచ్చుకో. మనకేదైనా క్లూ దొరికితే కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అసలు ఈ లోడ్ తీసుకెళ్ళడమే పెద్ద రిస్క్ అనుకుంటే మధ్యలో ఈ డెడ్ బాడీస్ ఏంట్రా? అరే ఏదో చేసి మనం అంకుల్ కాపాడుకోవాలరా ముందు. అర్జున్ అంకుల్కి ఏమైంది? లోడ్ ఏంటి? అర్జున్ అసలు ఏం జరుగుతుందో చెప్పు అర్జున్. మీ ఫాదర్ కి హెడ్ ఇంజరీ అయింది అర్జున్. 20 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఆ పని మేము చేసి పెట్టొచ్చా అన్న? అన్న తమ్ముడు పంపిస్తున్నాను అన్న. ఒరిస్సా బోర్డర్కి వెళ్ళాక గోవింద్కి కాల్ చేయండి. అర్జున్ ఇదంతా వద్దు, నా దగ్గర అమౌంట్ ఉంది. ఫస్ట్ హాస్పిటల్లో బిల్ పే చేద్దాం పద. రే మరి డెడ్ బాడీస్ ఏం చేద్దాంరా? రే ఫస్ట్ నువ్వు గోవింద్ కాల్ చేసి మ్యాటర్ చెప్పు. ఆ వెహికల్ ఓనర్ కాల్ చేయరా. స్విచ్ ఆఫ్ వస్తుందిరా. సత్య ఈ వెహికల్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో ఒకసారి చూడు. రే వెహికల్ నీ పేరు మీద రిజిస్టర్ అయి ఉందిరా. నా పేరు మీద? వాట్? సత్య ఇదంతా చూస్తుంటే నేను అనుకున్నదే జరిగింది. ఓకే అనుకుంటే ఇందులో సంతకం పెట్టండి. అంటే ఆ డాక్టర్ సైన్ చేపించింది ఈ వెహికల్కి సంబంధించిన పేపర్స్ మీద అన్నమాట. ఇదంతా పక్కా ప్లాన్లో ఉంది. అవునరా. మనం చెక్ పోస్ట్ నుంచి జాతరకు వచ్చేదాకా లోడ్ ఉంది. లోడు మిస్ అవ్వడానికి, డెడ్ బాడీస్ పెట్టడానికి పాసిబిలిటీ ఉన్న ఒకే ఒక్క ప్లేస్ జాతర. నేత్ర అక్కడికి వెళ్తే మనకేదైనా క్లూ దొరకచ్చేమో. పద వెళ్దాం. నేత్ర నువ్వు రాహుల్కి కాల్ చేసి హాస్పిటల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో కనుక్కో.
రే నేను నైట్ ఇక్కడే కదరా జాతర జరిగింది. పొద్దునకల్లా మొత్తం లేపేశారు. అర్జున్ యూ ష్యూర్ జాతర జరిగిన ప్లేస్ ఇదేనా? కన్ఫామ్గా ఇదే. బట్ జాతర జరిగినట్టు చిన్న క్లూ కూడా లేదు. అదే నాకు ఏం అర్థం కావట్లేదు. అరే అక్కడ ఎవరో పని చేసుకుంటున్నారు, నేను ఒకసారి వాళ్ళని అడుగుస్తా. సరే వెళ్ళు. తాత నిన్న ఇక్కడ ఓ జాతర జరిగింది కదా, దాని దాన్ని జరిపించింది ఎవరు? మాది పొన్నూరయ్యా. ఇక్కడ జరిపించింది ఎవరో తెలియదు కానీ ఈ స్థలం శంకరమెట్టు ప్రెసిడెంట్ గారిదయ్యా. అక్కడికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. అరే ఈ ల్యాండ్ శంకరమెట్టు సర్పంచ్ దంట. అతను కలిస్తే మనకి ఏమైనా విషయం తెలియచ్చు. సరే ఎటువైపు? స్ట్రైట్గా పద. అరే ఆగరా అన్నా, సర్పంచ్ గారు ఇల్లు ఎక్కడా? ముందుకెళ్ళి రైట్ తీసుకో. ఇటా? అక్కడే. రైట్ అన్న. అరే ఇటు పద. ఓకే. అరే ఇక్కడే ఆపా. ఇదిగో ఈ రైట్ సైడ్ వెళ్ళాలంట. రండి. రే నా వల్ల కావట్లేదురా, నాకు హ్యాంగ్ ఓవర్ చంపేస్తుంది. నేను దమ్ములాగేసి వస్తా, మీరు వెళ్ళండి. సరే త్వరగా రాపో. తలబడ్డేస్తుందిరా బాబు. క్లబ్సీ అమ్మా. ఏ ఊరు బాబు మీది? ఎప్పుడు చూడలేదే. ఏ మీ ఊరు కాబట్టి సిగరెట్ ఇవ్వా? అదేం లేదండి, తీసుకోండి. ఏంటయ్యా? అయ్య బాబోయ్ అంత కోపం ఎందుకండి? అది సరే కానీ బండిలో ఏముందేంటి? గంజాయి ఉంది, కావాలా? మీ సిటీ వాళ్ళు భలే చమత్కారంగా మాట్లాడతారండి. గంజాయి ఒక్కటేనా లేకపోతే మీ వ్యాపారానికి అడ్డొస్తున్నారని వాళ్ళని కూడా చంపి తీసుకెళ్తున్నారా? మీ పల్లెటూరు వాళ్ళకి ఏం సెన్స్ ఆఫ్ హ్యూమర్ తక్కువ లేదు. ఇట్రా, కాకపోతే ఉన్నది ఒక శవం కాదు, 3. అయ్యి బాబోయ్ మళ్ళీ చమత్కారం నా వల్ల కావట్లేదు బాబోయ్. ఓసే పద్మ ఇది విన్నావా? అరే ఏమైందిరా? వస్తున్నాడు రా. నమస్తే. సరా యా మా పొలాల గురించి ఒరే రేపు ఎల్లుండో చూద్దాం, వెళ్ళండి రా. నేను గౌరవంతాను, వెళ్ళండి. మీరు కూర్చోండి సార్. ఏంది స్వామి, ఏ ఊరు మంది? ఏం పని మీద వచ్చారు? అదే సార్, నిన్న నైట్ మీ ఊర్లో జాతర జరిగింది కదా. ఓ అదా, ఎవరో సడన్ గా వచ్చి షూటింగ్ చేసుకోవాలని చెప్పి నీకు ఎంత కావాలంటే ఎంత ఇస్తానని చెప్పారు, అందుకని ఇచ్చా. అయినా అబ్బాయ్ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మా ఊర్లో జరిగే జాతర కంటే ఈ జాతర ఉందో చూసావు, సూపర్ గా ఉందనుకో. రెడీయా రెడీ రెడీయా. మీరు కూడా షూటింగ్ కోసం వచ్చారా? అవును సార్, నెక్స్ట్ మంత్ షూట్ ఉంది, ప్లేస్ చూడడానికి వచ్చాం. అయితే మా పెద్దోడు చూపిస్తాడు. అరే పెద్దోడా. పర్లేదు సార్, మేము ఆల్రెడీ చూసొచ్చాం. ముందే చూసి వచ్చేసారా? ఎంతైనా మీ సినిమా వాళ్ళు చాలా ఫాస్ట్ స్వామి. వస్తాం సార్. మరి అడ్వాన్స్ ఏమైనా? మేము వెళ్ళాక మా మేనేజర్ వచ్చేస్తాడండి. అలాగే.
ఎవరూ చనిపోవడం పేపర్లో రాలేదంటే ఈ మర్డర్స్లో మనల్ని ఇరికించడానికి చూస్తున్నారు. రాహుల్ ఫోన్ చేస్తున్నాడు. హలో నేత్ర, అర్జున్ ఫాదర్ హాస్పిటల్లో సేఫ్గానే ఉన్నారు, కానీ హాస్పిటల్ మొత్తం సీఎం రైట్ హ్యాండ్ కృష్ణ కంట్రోల్లో ఉంది. ఆయన ఉన్న రూమ్లోకి డాక్టర్స్ని తప్ప ఎవరిని అలో చేయట్లేదు. ఓకే రాహుల్, ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పు. ఓకే. మనం పెద్ద స్కామ్లో ఇరుక్కున్నాం. ఫాస్ట్గా దీంట్లో నుంచి బయటపడాలి. మన లైఫ్కి ఇంకా ఎండ్ గార్డ్ పడిపోయేలా ఉందిరా. అర్జున్, మనం పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలాంటి యూజ్ లేదు. ముందు మనల్ని అరెస్ట్ చేస్తారు. అర్జున్, నన్ను కిడ్నాప్ చేసే ముందు ఈ అమ్మాయిని కోకోనట్ షాప్ దగ్గర కలిసాను. నేత్ర, మనం ఎక్కడో ఏదో ఒక పాయింట్ మిస్ అవుతున్నాం. నిన్నేం జరిగిందో క్లియర్గా చెప్పు. ఆ అమ్మాయి నాకు ఒక లెటర్ ఇస్తుంటే మనీ కోసం అనుకున్నా, కానీ ఇదంతా చూస్తూ ఉంటే తను నాతో ఏమైనా చెప్పడానికి ట్రై చేసినట్టు అనిపిస్తోంది. కరెక్ట్గా చెప్పావు. ఆ అమ్మాయి మదర్ని కూడా ఎక్కడో చూసినట్టుంది. నేత్ర, తను ఒకసారి నాన్నను కలవడానికి వచ్చింది. అప్పుడేదో ఫైల్ కూడా. రే, ఇవి తీసి కొంచెం లోపల పెట్టు. అర్జెంట్గా రాహుల్ కాల్ చేయి. అర్జున్ చెప్పు. రాహుల్, నువ్వు అర్జెంటుగా లీడర్ ప్రెస్కి వెళ్ళి నాకు కాల్ చేయి. ఓకే అర్జున్, నేను వెళ్తా. చెప్పు రాహుల్. అర్జున్, ఇక్కడ డోర్ లాక్ చేస్తుంది. లాక్ పగలగొట్టు. నువ్వు లైన్లో ఉండు. అర్జున్, లోపలికి వచ్చా. గ్రీన్ కలర్ బీరువా దగ్గరికి వెళ్ళు. వెళ్తున్నా. ఎక్కడ? కనిపించింది. ఓపెన్ చేయి. అక్కడ ఒక లీడర్ లోగోతో కవర్ ఉంటుంది, చూడు. దొరికింది. సూపర్. ఆ కవర్ తీసుకోండి. సరే అర్జున్. ఏమైంది అర్జున్? నేత్ర, ఇదంతా సీఎం హోమ్ మినిస్టర్ కలిసేసిన స్కెచ్. వాట్? నాకేం అర్థం కావడం లేదు. అసలు అపర్ణాదేవి ఎందుకు ఇదంతా చేస్తుంది? మ్యాటర్ మొత్తం ఈ ఫైల్లో ఉంది. ఉమెన్స్ వెల్ఫేర్ పక్కన సీఎం సిమెంట్ ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. అందుకే వెల్ఫేర్ని కబ్జా చేయాలనుకున్నారు. ఇదే విషయాన్ని మా నాన్న 4 days బ్యాక్ ఆర్టికల్ లాగా వేశారు. దీనికి హోమ్ మినిస్టర్ కూడా హెల్ప్ చేస్తున్నారు. అందుకే మనల్ని ట్రాప్ చేశారు. అయినా చంపాలనుకున్న మీ నాన్న హాస్పిటల్లో సేఫ్గా ఉంచిన అపర్ణాదేవి వాళ్ళ నాన్న ఎందుకు చంపుకుంటుంది? అయినా డెడ్ బాడీస్ని తీసుకొచ్చి మన వెహికల్ ఎందుకు వేసినట్టు? ల్యాండ్ కబ్జా మ్యాటర్ నాయుడికి తెలిసింది కాబట్టి. కరెక్ట్ అర్జున్. ఆ రోజు అంకుల్ కి కాల్ చేసినప్పుడు నాయుడు దగ్గర ఉన్నా అని చెప్పారు. నా గెస్ కరెక్ట్ అయితే ఇంకో 2-3 daysలో సీఎం మనల్ని లేపడానికి ప్లాన్ చేశారు. అర్జున్, మీడియా హెల్ప్ తీసుకుందామా? అపర్ణాదేవికి అగేన్స్ట్ కవరేజ్ ఇచ్చేవాళ్ళెవరు? మరి ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి ఒకటే సొల్యూషన్. ఏంటది? త్రిపాఠి.
పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. కష్టమని ఎవరొచ్చినా సరే ఆదుకుంటాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అపర్ణదేవికి త్రిపాఠికి అస్సలు పడదు. హలో, అరే ఎక్కడున్నారా? పక్కన ఉన్న కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళడానికి ఎంత టైం కావాలరా నీకు? తొందరగా వెళ్ళు. ఒక్క నిమిషం ఉండు. ఎవరు కావాలి? త్రిపాఠి గారిని కలవాలి. లోపల ఉన్నారు, వెళ్ళండి. నువ్వు ఎక్కడున్నా 10 నిమిషాల్లో స్టోరేజ్ దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? నమస్తే సార్. కూర్చో. రై కృష్ణ అన్న, వాళ్ళు మన ఇంటికే వచ్చారు. తిరిగి బయటికి వెళ్ళకూడదు. వస్తున్నాను. రేయ్, వాళ్ళు తప్పించుకున్నారు. నేను చూసుకుంటానా? అసలు ఏం జరుగుతుంది? విజయలక్ష్మి ఎమ్మెల్యే త్రిపాఠితో ఎందుకుంది? మా నాన్న నాయుడు దగ్గర తీసుకెళ్లిన ఫైల్ త్రిపాఠి దగ్గరికి ఎలా వచ్చింది? అపర్ణదేవికి వీడికి సంబంధం ఏంటి? సిచ్యువేషన్ మొత్తం క్లూలెస్గా అయిపోతుంది. కాదు, సిచ్యువేషన్ ఇప్పుడే మనకు ఫేవర్గా ఉంది. ఫేవరా? మీరందరూ అనుకున్నట్టు విజయలక్ష్మి చనిపోలేదు. చనిపోలేదా? చూడండి, మెడిసిన్స్ ఆన్లైన్ అమ్మకాలకు నిరసనగా రేపటి నుంచి మెడికల్ షాప్స్ బంద్ ఉంటాయని స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. విషయం ఏంటో అడిగి తెలుసుకుందాం. అమ్మని, ఇది ఇంకా బతికే ఉందా? ఉంది. మరి ఆ రోజు విజయలక్ష్మి చనిపోయినట్టు పేపర్లో వచ్చింది కదా? అది కూడా ఎవరో ప్లాన్ చేసిందే. అర్జున్, ఇప్పుడు ఏం చేద్దాం? ముందు డెడ్ బాడీస్ డీకంపోజ్ అవ్వకుండా చూడాలి. సత్య, నువ్వు రాహుల్ నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఎవరికి తెలియకుండా లారీ పెట్టేయండి. నేను నేత్ర కలిసి ఆ విజయలక్ష్మి దగ్గరికి వెళ్తాం. సరే. రాహుల్, బైకీస్. మ్యామ్, కొరియర్ మ్యామ్. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? నీకు త్రిపాఠికి సంబంధం ఏంటి? త్రిపాఠి నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం.
అంటే ఆ రోజు న్యూస్లో చనిపోయినట్టు వచ్చిన అమ్మాయి నాకు త్రిపాఠికి పుట్టిన అమ్మాయి. నేను త్రిపాఠిని చాలా ప్రేమించాను. కానీ అందరూ అనుకున్నట్టు త్రిపాఠి మంచివాడు కాదు. తన రాజకీయ అవసరాల కోసం నన్ను వాడుకున్నాడు. ఆ విషయం నేను తెలుసుకునేసరికి నాకు దీప్తి పుట్టింది. నేను చేసిన పాపాల వలన ఏమో అది పుట్టిన దగ్గర నుండి మాటలు రావడం లేదు. ఏం చేయలేని పరిస్థితుల్లో త్రిపాఠితో కలిసి ఉండాల్సి వచ్చింది. త్రిపాఠి ఎమ్మెల్యే అయ్యాక తన నియోజకవర్గంలో ఉన్న ఉమెన్స్ హాస్టల్లన్నిటినీ తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాడు. అందులో ఉన్న అమ్మాయిల్ని తన పవర్ కోసం వాడుకునేవాడు. ఇంత జరుగుతుంటే ఎవ్వరూ అడగలేదా? లేదు. ఎందుకంటే 16 ఇయర్స్ దాటిన అమ్మాయిల ఫోటోల్ని ఎవరికో పంపేవాడు. అందులో సెలెక్ట్ చేసిన అమ్మాయిల్ని పై చదువులకని చెప్పి ఆ రోజు పిల్లలందరికీ పార్టీ ఇచ్చి ఆ అమ్మాయిని ఎక్కడికో పంపించేవాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమైందో ఎవరికీ తెలిసేది కాదు. ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే కృష్ణ చూసుకునేవాడు. ఆ ఫొటోస్ ఎవరికి పంపేవాడు? నాకు తెలియదు. మరెందుకు మీరు చనిపోయినట్టు న్యూస్ పేపర్లో వచ్చింది? ఒక్కరోజు ఆ లిస్ట్లో నా కూతురు ఫోటో కూడా వచ్చింది. దాంతో నేను భయపడి ఎవరికి తెలియకుండా నా కూతురుని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామనుకున్నాను. కానీ విషయం కృష్ణకు తెలిసిపోయింది. దాంతో మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తుంటే సడన్గా ఈ అమ్మాయి కనిపించింది. తనని చాలాసార్లు న్యూస్లో చూడడం వలన ఒక లెటర్ రాసి అది మీకు ఇవ్వమని చెప్పి నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. మేం తప్పించుకున్న విషయం త్రిపాఠికి తెలిస్తే కృష్ణన్ బతకనివ్వడని పేపర్లో మేము చనిపోయినట్టు న్యూస్ వచ్చేలా చేశాడు. మరిప్పుడు దీప్తి ఎక్కడుంది? తెలీదు. నేను ఇంకా బ్రతుకున్నానంటే దానికోసమే. నేను చేసిన తప్పే, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. అదేంటి విజయలక్ష్మిని అలా వదిలేసా? త్రిపాఠికి చెప్తే చెప్పదు. ఎందుకు? చనిపోతుందేమో. అందుకే ఇచ్చాను. ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. ముందు బైక్ ఎక్కువ. బట్ పోలీసులకి తెలిస్తే మనకు ప్రాబ్లం కదా. సూసైడ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం ఏంటి? సో విజయలక్ష్మి చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేత్ర ఆ కోకోనట్ షాప్ దగ్గరకు వచ్చి నాకు కాల్ చేసింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మా నాన్నకు కాల్ చేసింది. దీప్తి తన మదర్ ఇచ్చిన లెటర్ ఇవ్వడానికి వచ్చింది. ఆల్రెడీ విజయలక్ష్మి కోసం తిరుగుతున్న కృష్ణ ఇదంతా చూసి దీప్తి సీక్రెట్స్ మొత్తం నేత్రాకి చెప్పిందనుకుని దీప్తిని నేత్రాని కిడ్నాప్ చేశాడు. మరి మీ ఫాదర్ని చంపడానికి ఎందుకు ట్రై చేసినట్టు? తన కాల్ లిస్ట్లో మా నాన్న నెంబర్ చూసి
మా నాన్నకి విషయం మొత్తం తెలిసిపోయిందనుకుని మా నాన్నని చంపడానికి వాడు ప్లాన్ చేశాడు. బట్ మా నాన్న అప్పుడు సీఎం గురించి మాట్లాడదామనుకుని నాయుడు దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి బయటికి రావడం చూసిన కృష్ణ త్రిపాఠికి చెప్పడంతో ఆ హాస్టల్ మ్యాటర్ పెద్దానికి తెలిసిపోయిందేమో అని భయపడి భరణిని, ఐజీని, పెద్దాయిని చంపేసుంటాడు. కానీ డైరెక్ట్గా నాయుడు ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని చంపడం అంటే అంత ఈజీ పని కాదు కదరా. ముగ్గురిని డిఫరెంట్ ప్లేసెస్లో చంపే ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఫామ్ హౌస్లోనే చంపుండాలి. వాళ్ళని అక్కడ చంపారు కాబట్టే వాళ్ళంత ఈజీగా తప్పించుకోగలిగారు. మా నాన్నకి ట్రీట్మెంట్ పేరుతో 20 లక్షలు కావాలని ప్రాబ్లం క్రియేట్ చేసి సొల్యూషన్ గోవింద్ రూపంలో వచ్చేలా చేశారు. మనం టింబర్ డిపో నుండి గంజాయి తీసుకెళ్తుంటే మన పైన ఫేక్ అటాక్ చేయించి జాతరలో ఆగేలా చేసి ఆ 3 డెడ్ బాడీస్ని లారీలో పెట్టారు. ఇప్పటి వరకు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు క్రియేట్ చేసినవే. ఇదంతా నా గెస్ మాత్రమే. మనకు తెలియని సీక్రెట్స్ ఇంకా చాలా ఉండొచ్చు. వీటన్నిటికీ ఒక్కడే ఆన్సర్ చెప్పగలడు. ఎవడు వాడు? అన్నా కృష్ణ, వాళ్ళ గురించి ఏమన్నా తెలిసిందా? అన్న పాడేరు ఫారెస్ట్లో ఎవరో కొత్తలు తిరుగుతున్నా అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త కృష్ణ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అక్కడికి వెళ్తున్నా అన్న, ఈసారి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేమే. అన్నీ మూసుకుని చెప్పించేయి, లేదంటే పుచ్చ పేలిపోద్ది. బండి స్టార్ట్ చేయి. అర్జున్, ఇంకొక 5 minutes నీ దగ్గర ఉంటాం అర్జున్. ఓకే ఓకే. రే కృష్ణ, నువ్వు చాలా సినిమాలు చూసుంటావు. హీరో క్వశ్చన్స్ అడగటం, విలన్ నిజం చెప్పకపోవడం, హీరో విలన్ని టార్చర్ పెట్టడం. ఫార్ములా ఓల్డ్ అయినా రిజల్ట్ మాత్రం పక్కారా. నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు నిజం చెప్పేయాలి. జింబాబ్వే కెప్టెన్ ఎవరు? సీన్ రొటీన్ అయిందిరా, అందుకే చిన్న చేంజ్. ఇప్పుడు చెప్పరా అసలు ఏం జరిగిందో.
రే సత్య, ఆ, మీరిద్దరు ఇక్కడే ఉండండి. నేను నేత్ర రేపు సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నాం. మన దగ్గర ఉన్న ప్రూఫ్స్తో ఈజీగా బయటపడచ్చు. ఓకే. రేయ్, వీడితో జాగ్రత్త. అండ్ మేము చూసుకుంటాంలే. సిద్ధు, సిచ్యువేషన్ బట్టి చూస్తే ఇక్కడ డ్యూయట్ ఉండాలి, కానీ మనం మా సాంగ్కి వెళ్తే ఎలా ఉంటుంది? సాంగ్ అయితే నేను రాయగలను, కానీ అది కరెక్ట్గా చేసేవాడు ఎవడు? ఏంటి నువ్వా? ఎడమ చేతిలో వైను బాటిలు, కుడి చేతిలో బీరు బాటిలు, ఇంతకన్నా పండగే ముందిరా కొడక నా బొడక. అరే బారు బారు చికెన్ సీకులు, నోరు ఊరే సేప ముక్కలు, కిక్కు సుక్కలు అంటుతుందిరా కొడక దిల్లు ధడక. అరే సప్పుడు చెయ్యకపోతే డప్పుకు వాల్యూ ఉండదురా, ఏ గొప్పలు చెప్పకపోతే లోకం లెక్కలో ఉంచదులేరా. దారు పీకే డాన్స్ కరో, పీడి పీకే రోమాన్స్ కరో. अरे दारू पी के डांस करो, बीड़ी पी के रोमांस करो. మగువ చూపులో సంద్రముందిరా, మునిగిపోతే తేలలేవురా, ఆడగుండే మగాడి చైలురా కొడక నువ్వు పడక. ఆ మాటలో నా మర్మముండురా, చేతబడి చేసే గుణము ఉండురా, చిక్కినావా సిక్కవుతావురా వినరా నా బ్రదరా. ఆడదంటే నరకం అన్నది సన్యాసి మాటరా, ఆ నరకంలోనే స్వర్గం ఉందన్న సత్యం మరిచిపోకురా. దారు పీకే డాన్స్ కరో, బీడి పీకే రోమాన్స్ కరో. దారు పీకే డాన్స్ కరో, బీడి పీకే రోమాన్స్ కరో. రాజు పేద తేడాలు లేవురా, మందు కాడ బంధువు లేనురా, ఇంతకన్నా గొప్ప బంధముంద వినరా నా బ్రదరా. కన్నా అమ్మ బరువయ్యేరా, గూగులమ్మే బ్రతుకయ్యేరా, కల్చర్ అంతా కలుషితమాయరా కనరా కథ వినరా. మందు కనిపెట్టినోడే దేవుడు, మందు తాగనోడు కాడు జీవుడు. దారు పీకే అరే बीड़ी पीके, ए दारू पीके डांस करो, बीड़ी पीके रोमांस करो. दरा 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 दारू पीके डांस करो, बीड़ी पीके रोमांस करो. డైరెక్టర్ గారు, ఈ కుర్రోడు చాలా బాగా చేశాడు. మనం ఇంకో 1 అవర్లో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎలా అయినా ఉండాలి. ఓకే.
ఎరా షాక్ అయ్యావా? ఏం అర్థం కావట్లేదు కదా? నీకు ఇంకో షాక్ ఇవ్వనా? కృష్ణ, ఎరా వీడు చెప్పింది మొత్తం రికార్డ్ చేసి ఆ వీడియో సీఎంకు చూపించి ఈ కేసు నుంచి బయటపడిపోదామనే భలే ప్లాన్ వేసావురా. సూపర్. కానీ నీకు తెలియంది ఏంటంటే కృష్ణాగాడు నీకు దొరికేలా చేసింది నేనే, వాడితో ఏదో స్టోరీ చెప్పించి మీరు బయటికి వచ్చేలా చేసింది కూడా నేనే. ఆ డెడ్ బాడీస్ ఎక్కడ పెట్టావురా? వాళ్ళని ఎందుకు చంపావో చెప్పు. డెడ్ బాడీస్ ఎక్కడున్నాయో చెప్తా. ఏంటన్నా వీడితో మాట్లాడి? నువ్వు ఆగరా కృష్ణ. వీడితో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఎలాగో ఇంకో 10 మినిట్స్లో చచ్చిపోయేవాడే కదా. సరేరా, చెప్తా విను. ఒక చిన్న పొరపాటు వీడి వల్లే ఈరోజు ఇక్కడి దాకా తీసుకొచ్చింది. నేత్రా మొబైల్లో మీ నాన్న నెంబర్ చూశాక కృష్ణ మీ నాన్నను చంపుదామని వెళ్ళాడు. కానీ అదే టైంలో మీ నాన్న నాయుడు దగ్గర నుండి బయటికి రావడం చూశాడు. విషయం మొత్తం నాయుడికి తెలిసింది అనుకుని మీ నాన్నకంటే ముందు నాయుడిని చంపాలనుకున్నాను. దానికోసమే ఆ రోజు నేను నాయుడు ఫామ్ హౌస్కి వెళ్ళాను. త్రిపాఠి, నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? చంపాలని అనుకున్నాక ఇంకేం వినాలని అనుకోలేదు. అందుకే కానీ భరణి ఐజీ అక్కడే ఉంటారని అనుకోలేదు. ఏంటి కాబోయే హోమ్ మినిస్టర్, మా బావ విషయం అంతా చెప్పేశాడా? అంత షాక్ అవుతున్నావు? అప్పటికే షాక్లో ఉన్న నాకు భరణి నన్ను హోమ్ మినిస్టర్ అని ఇంకో షాక్ ఇచ్చాడు. కానీ అప్పటికే తప్పు జరిగిపోయింది. నాయుడిని చంపేశాను కాబట్టి భరణిని ఐజీని కూడా చంపక తప్పలేదు. చిచి అన్నా, అంతా ఓకేనా? నేను ఇక్కడ పెట్టింది ఎందుకురా? చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఫైల్స్ తీ. ఆ ఫైల్స్ చూశాక నాకు అర్థమైంది భరణి ఎందుకు నన్ను హోమ్ మినిస్టర్ అన్నాడు. ఆ క్షణం నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఇదే అనిపించింది. కానీ ఆ తప్పులో కూడా రావణాసురుడికి బంగారు జింక దొరికినట్టు నాకు కూడా ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశం పేరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ ఫైల్స్ చూశాక హోమ్ మినిస్టర్ గారి గంజాయి వ్యాపారం గురించి తెలిసింది. అప్పుడే ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. మీ నాన్న ఆపరేషన్ కోసం 25 లక్షలు కావాలని చెప్పించి నీ పేరు మీద ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించి ఆ జాతరలో డెడ్ బాడీస్ పెట్టేలా చేశాను. నిన్ను ఇరికిస్తే ఒకే దెబ్బకి 3 పెట్టెలు అనుకుంటే నువ్వు నన్ను టార్గెట్ చేసేవాట. అబ్బో చా, చూసావన్నా ప్రేమ? దీనికేమో వీడంటే ప్రేమ, వీడికేమో వీడి నానంటే ప్రేమ. అంత ప్రేమ ఉన్నప్పుడు డెడ్ బాడీస్ ఎక్కడో చెప్పాలి కదరా.
డెడ్ బాడీస్ నీ దగ్గర పెట్టుకుని నన్ను అడుగుతున్నావేంటి త్రిపాఠి? రేయ్, ఇంతకీ లారీ ఎక్కడ పెట్టాలి? వాడే చెప్పాడు కదరా. అరే పక్కనున్న కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళడానికి నీకు ఎంత టైం కావాలరా? కోల్డ్ స్టోరేజ్ అయినా ఎవడు చెప్పాడురా మా నాన్న నీ దగ్గర ఉన్నాడని? బుర్ర తక్కువ గాళ్ళని నలుగురిని కాపలా పెడితే నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటావు త్రిపాఠి? అసలు ఈ కృష్ణగాడిని నువ్వు మా దగ్గరికి పంపించావా? వాడొచ్చేలా ప్లాన్ చేసిందే మేము. అసలు వాడు చెప్తుంటే మా వాడు ఏం చేశాడో తెలుసా? ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? ఈరోజు సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నది కృష్ణగాడు చెప్పింది చూపించడానికి కాదు, నాయుడు, భరణి, ఐజీని ఎవడు చంపాడో చూపించడానికి. రే మబ్బు, నీ షర్టుకి చూసుకోరా. కృష్ణ, ఇట్స్ టూ లేట్ రా. సీఎం ఆల్రెడీ లైవ్ చూస్తున్నారు. రైట్ ఏసేంటవండి?
సింపుల్గానే డీల్ చేద్దాం అనుకున్నాడు త్రిపాఠి, కానీ కుదరలేదు. అయినా క్లైమాక్స్లో ఫైట్ చేయాలి, లేకపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఫైట్ చేసి ఏం చేస్తావు? అరెస్ట్ చేయిస్తావా? 10 నిమిషాల్లో బయటకు వస్తా, తెలుసుగా త్రిపాఠి. కన్క్లూజన్ ఇంకా కంప్లీట్ కాలేదు త్రిపాఠి. విలన్ బ్రతికున్నా కూడా ఫ్యాన్స్ ఒప్పుకోరు. రేయ్! అర్జున్, నాకు తెలియకుండా మా వాళ్ళు కబ్జా చేసిన ఆ ల్యాండ్ ఇష్యూ ఇప్పుడే క్లియర్ చేస్తా. ఇక హోమ్ మినిస్టర్ వాడిని పార్టీ నుంచే నేను డిస్మిస్ చేసేస్తాను. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, ఇది ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఈ సిచ్యువేషన్లో ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది. ఏమిటది?